తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కావడం లేదు. విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని ఆయన కమిషన్ను కోరారు. ఈ నెల 11న విచారణకు వస్తానని ఆయన కోరారు. దానికి కమిషన్ కూడా అనుమతించింది. తొలుత ఈ నెల 5నే విచారణకు హాజరవు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపింది. ఆయన కూడా విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. అయితే సడన్ గా కేసీఆర్ విచారణకు గడువు కోరడం, జూన్ 11న వస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవడంపై కేసీఆర్ సుదీర్ఘ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాయిదా పడింది. ఇప్పుడు కేసీఆర్ కంటే ముందు హరీష్ రావు ఈ నెల 9వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. హరీష్ రావు హాజరైన తర్వాత తలెత్తే పరిణామాలను బట్టి తాను విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఉన్నట్టుండి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎందుకోసం గడువు కోరారు? ఆలస్యంగా హాజరవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలను, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి న్యాయ నిపుణులతో సంప్రదించి ఓ బలమైన వాదనని సిద్ధం చేసుకునేందుకే కేసీఆర్ టైం అడిగారా? లేక హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణ తర్వాత వచ్చే పరిణామాలను బట్టి కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకోవాలని డిసైడ్ అయ్యారా అనేది చర్చకు దారితీసింది. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు పిలిచినప్పుడు కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన న్యాయపరమైన సలహాలు తీసుకుని నెక్స్ట్ స్టెప్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరైన సమాచారం, ఆధారాలతో విచారణకు హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు పక్కాగా సమాధానాలు ఇవ్వడం ద్వారా ఆరోపణలు తిప్పికొట్టాలనే యోచనలో కేసీఆర్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పన, అమలు, ప్రయోజనాలతో తన వాదన్ని బలంగా వినిపించాలని చూస్తున్నారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటారనే అపవాదు రాకుండా పూర్తిగా సన్నద్ధమై వెళ్లడం అనేది ఓ వ్యూహాత్మక అడుగుగా చూస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. స్వయంగా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే దాన్ని రీడిజైన్ చేసిన తనకు తానే అని చెప్పుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా దాని నిర్మాణం, దాని డిజైను, అప్రూవల్సు, ఆ డిపిఆర్లు అవన్నీ కూడా కేసీఆర్ గారే సెలెక్ట్ చేసినట్టుగా కూడా గతంలో చాలాసార్లు విన్నాం. స్వయాన కేసీఆర్ గారు కూడా అట్లా చెప్పుకున్న పరిస్థితిని కూడా చూసినాం. ఎందుకంటే గత కేసీఆర్ గారి హయాంలో అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజెంట్ చేసిన విషయం కూడా మనకు తెలుసు, ఆన్ ది స్క్రీన్. కాబట్టి దాని గురించి కూడా వివరంగా తానే చెప్పడం, తానే ఈ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పడం, అవన్నీ మనం చూసినటువంటి విషయాలు. కాబట్టి టెక్నికల్లీ ఇంజనీర్ల ప్లాన్ కంటే ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉందనేది అప్పట్లో తనకు తాను చెప్పుకోవడమే కాక ఇతరులు కూడా ఆ విషయాన్నే చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు దీనిపైన ఏదైతే ఘోష్ కమిషన్ దర్యాప్తు చేస్తుందో, కేసీఆర్ గారి వాంగ్మూలం అనండి, ఘోష్ కమిషన్ అడిగే ప్రశ్నలు అనండి, అవన్నీ కీలకంగా మారుతాయి దర్యాప్తులో. కాబట్టి ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన డైరెక్షన్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ ఏ రకంగా ఘోష్ కమిషన్ ముందు చెప్తారు, అందుకు చెప్పడానికి ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు భయపడుతున్నట్టు, ఈటెల రాజేందర్ విచారణ, హరీష్ రావు విచారణ తర్వాత మాత్రమే పోవాలని ఎందుకు నిర్ణయించుకున్నట్టు అంటే కొంత కేసీఆర్లో మనకు ఈ విచారణ మీద కొంత ఆందోళన ఉన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే 5వ తేదీన పోవాల్సిన కేసీఆర్ లేదు నేను 11వ తేదీన వస్తా అని చెప్పడం, అది రాజేందర్, హరీష్ రావు విచారణ తర్వాత వస్తా అని చెప్పడం అంటే వీళ్ళిద్దరిని కమిషన్ ఏమేమి అడుగుతుంది, వీళ్ళు ఏమేమి జవాబులు చెప్తారు, దాని మీద మరొకసారి స్టడీ చేసుకొని ప్రిపేర్ అయిపోవడానికి కేసీఆర్ గారు ఆసక్తి చూపుతున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి దానికోసమే వాయిదా అడిగినట్టుగా మనకు కనపడుతుంది. అంటే కాళేశ్వరం అంటేనే ఒక కమిషన్ల ప్రాజెక్టుగా రాజకీయ పార్టీలలో ప్రజల్లో కూడా నానినటువంటి విషయం. కాబట్టి ఇది వెరీ ఇంట్రెస్టింగ్లీ హూ ఈజ్ కీ పాయింట్ అన్నప్పుడు
ఆ రోజున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు కాబట్టి కేసీఆర్ గారి వాంగ్మూలం అనండి, రేపు ఘోష్ కమిషన్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ గారు ఏం చెప్తారనేది చాలా అత్యంత కీలకమైన విషయం. సరే, ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తే జరిగి ఉండొచ్చు, టెక్నికల్లీ అతనికి ఇబ్బంది రాకపోవచ్చు, కానీ రాజకీయంగా మాత్రం కేసీఆర్ చెప్పే విషయాలు జవాబులే చాలా వరకు రేపు రాజకీయంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కేసీఆర్ గారికి వస్తుందని చెప్పొచ్చు. అందుకనే జాగ్రత్త పడుతున్నాడు. ఈటెల రాజేందర్ గారి విచారణలో 6వ నాడు రాజేందర్ గారు ఏం చెప్తారు, 9వ తేదీన హరీష్ రావు గారు ఏం చెప్తారు, అదంతా తెలుసుకున్న తర్వాత తానేం చెప్పాలో నిర్ణయించుకోవడానికే తన విచారణను వాయిదా వేయమని 11వ తేదీకి వాయిదా వేయమని చెప్పినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం.